సహాయ సహకారాలు ఉంటాం, ఆయన ఆశయాలు కొనసాగిస్తామని చెప్పి వారి యొక్క ఆశయ సాధన కోసం ఆశయ సాధనలో మన పార్టీ యొక్క నిర్మాణ రీత్యా కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నందుకు మీ అందరికీ ముందుగా అభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండా నేను మా ఇంటి ముందట నా ఆఫీస్ ఉంటుండే కాబట్టి వారు ఒక రాజదూత్ మీద బండి మీద వస్తుండే, కడకుల గారు ఒక రాజదూత్ బండి అప్పుడు ఎవరికి లేవు బండ్లు, ఆయనకు ఒక బండి ఉంటుండే వస్తుండే. పార్టీ నిర్మాత రీత్యా అన్ని కలిసికట్టుగా మాట్లాడుతుండే. ఎలక్షన్లో కూడా చూసినాం ఆయన పట్టుదల, ఆయన ఐక్యత. ఇక్కడ ఉన్నటువంటి కొండ హనుమంత్ గారు చెప్పినట్టు ఐక్యత చేసుడు, ప్రజలను చైతన్యం చేసుడు, ప్రజలలో నాలుకగా తిరగడం, వాళ్ళ సమస్యలు పట్టించుకోవడం వల్లే కమ్యూనిస్ట్ పార్టీ నిలబడుతుంది. నాకేంది వాళ్ళు వచ్చి నాకే చెప్పాలా, నేను అప్పుడు పోతా అంటే కలదు. కాబట్టి కలుపుకొని పోయే గుణం కూడా ఉంటుంది. ఎదిరించే వాళ్ళు ప్రతి పార్టీ ఇప్పుడు 4-5 పార్టీలు పెరిగినాయి. అప్పుడు 1-2 పార్టీలు తప్ప ఎన్ని పార్టీలు, 2 పార్టీలు కదా, కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఎన్ని పార్టీలు లేవు. తర్వాత 82లో టీడీపీ, తెలుగుదేశం, తర్వాత టీఆర్ఎస్ వచ్చింది. కానీ అంతకుముందు ఉన్నది మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ. మరి ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు బీడీ కార్మికులు, ఒక బీడీ కార్మికులు ఉన్నది. నేను ఒక బీడీ కార్మిక సోదరు, నేను ఒక మన నాయకులు. మేము చెప్పిన ప్రతి ఒక్క కరపత్రంలో చింతకింద నరసన్న లేని ఈ మండలంలో మాట తీయండి, మా పదం లేని ఈ ప్రాంతంలో మేము తిరగలేము. అంత గొప్ప నాయకులు ఎక్కడికి రావు. నరసన్న మంచి చేసాడు, కార్మికుల పక్షాన్ని నిలబడ్డాడు. కడకొండ గంగారాం, సి ప్రభాకర్ ఈ ప్రాంతంలో వారితోటి గూడు గంగారాం, వెల్లుల్లా, మార్గం రాజులంగా, ఇబ్రహీంపట్నం, మరి ఈ ప్రాంతంలో చింతకి నరసన్న, జగిత్యాల, తుర్గ నరసక్క, కుక్కుల లచ్చమ్మ, కుక్కుల వీళ్ళందరూ కూడా మా యొక్క ఈ సంఘాన్ని, అంటే వీళ్ళంతా కమ్యూనిస్ట్ పార్టీ యోధులతోటి సి ప్రభాకర్ గారు వీళ్ళందరినీ కమ్యూనిస్ట్ పార్టీతో పాటు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆ సంఘం బీడీ కార్మిక సంఘం. రూపాయల కూలప్పటి నుంచి అనేక హక్కులు పుట్టించినటువంటి వాళ్ళు. గల్లీ నుంచి ఢిల్లీకి, హైదరాబాద్, ఢిల్లీ బోనస్, వాళ్ళ బీడీ కార్మికులకు బోనస్ కావాలా, పిఎఫ్ కావాలా, ఆదివారం పండుగ సెలవు, జాతీయ కూలి కావాలా, చివరికి కరువు భత్యం కావాలా, దాని తర్వాత పెన్షన్ కావాలని పోరాటాలు చేసి ఈ రోజు హక్కులు సాధించి పెట్టినామంటే ఆ ఘనత వీరికి దక్కుతుంది, ఎర్ర జెండాకి దక్కుతుంది, చింతకి నరసన్న గారికి దక్కుతుంది అని చెప్పి మనం చెప్పుకోవడానికి హక్కున్నది. ఎవరన్నా పోరాటం చేసినా ఈ ప్రాంతంలో అంటే లేరు. ఆ ఘనత వీరికి దక్కుతుంది. ఎందుకంటే బీడీ కార్మికులు ఐక్యం చేసి ఎన్నోసార్లు పోరాటాల్లో సి ప్రభాకర్ తోటి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయే చరిత్ర ఉంది. కరుభత్యం కావాలంటే టీఆర్ గ్యాస్తో ఒత్తిళ్ళు, గుర్రాలతో దొక్కిచ్చిళ్ళు, మనం కానియలేదు. వీళ్ళ కరుభత్యం ఏందా, వీళ్ళకేందా కరుభత్యం ఇచ్చే? కరుభత్యం ఏంటి? బీడీ కార్మికులు ఇంట్లో కూర్చుంటారు కాబట్టి ఆ పోరాటం అంత స్ఫూర్తున్నది, అంత ధైర్యం నిలుస్తుంది. అంటే ఇక్కడి కార్మికులు పోతేనే కదా ఈ కోరుట్ల, మెట్టుపల్లి, నాకు తెలిసిన పాటు సిరికొండ, మహబూబ్ గారు ఆ ప్రాంతంలో, సిరికొండ కత్లాపూర్ మండలంలో మహబూబ్ గారు, ఇక్కడ నరసన్న గారు, అక్కడ మా గూడు గంగారాం గారు, వీళ్ళు ప్రధానంగా పాత్ర పోషించింది. సామర్ల గంగాధర్ సర్పంచ్గా ఉండి అక్కడ మన హుస్సేన్నగర్ కోట్ల మండలంలో వాళ్ళు కూడా ప్రధాన పాత్ర పోషించి సర్పంచ్గా ఇక్కడే ఒకటి సామర్ల గంగాధర్, ఇద్దరు సర్పంచ్. కడకుల్లా గారు ఒక 9 ఓట్లతో ఓడిపోయింది. కోరుట్ల కూడా సర్పంచ్గా పోటీ చేసింది, కానీ వాళ్ళు ఓడిపోయింది. ఇంకా కొన్ని ప్రాంతాలు కూడా పోటీ చేసిన వాళ్ళు ఉండరు మనకు. ఏదేమైనా కూడా ఇంతకు హనుమంత్ చెప్పినట్టు కోరుట్ల ఈ మైడిపల్లి మండలం అంతా జరిగి ఉండాలంటే మన కమ్యూనిస్ట్ పార్టీ ఓడిపోతుంది తెలుసుకోవాలంటే, కమ్యూనిస్ట్ పార్టీ ఓడడం కాదు, కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలలో ఉంటుంది, కార్మికులలో ఉంటుంది, కర్షకులలో ఉంటుంది, కూలీలలో ఉంటుంది, రైతులలో ఉంటుంది. ఈ దేశంలో ఉద్యోగస్తులు ఏవైతే ఉన్నారో అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు, రిక్షా నొక్కి, విమానం నడిపి, మరి ఓడలు నడిపి, రైలు నడిపే వాళ్ళందరూ కూడా ఉద్యోగులలో ఎర్ర జెండా ఉంటుంది. ఆ ఎర్ర జెండా పోరాటం వల్ల హక్కులు పుడతాయి. దేశంలో కూడా ప్రపంచం కూడా మరి నిత్యం ఎట్టు తిరుగుతుందంటే ప్రజల చుట్టే ఉంటుంది. మరి కార్మికులు ఏది సమస్య పరిష్కారం కావాలంటే ఈ రోజులలో ఎర్ర జెండా, ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎర్ర జెండాలు పట్టారు. ఇప్పటికి కూడా కనీస కూలీ లేదు, కనీస సౌకర్యాలు, కనీస సంక్షేమ పథకాలు లేవు అనే రోజులు కూడా ఉన్నాయి. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు చూడండి, బీడీ కార్మికులు చూడండి, వాళ్ళకి ఏమైనా కూలీ వ్యత్యాసం ఉందా? మరి బయట ధరలు ఎంత పెరుగుతున్నాయి? ఈరోజు విపరీతంగా ఏర్పడినాయి. ఈరోజు పల్లి నూనె, ఉప్పు నూనె, బియ్యం ధర 3 అంతలు పెరిగినాయి. ఒక్క కొబ్బరికాయ 20 రూపాయలు అంటే 30 రూపాయలు పెరిగింది ఈరోజు. అంటే ఇది ఎటుపోతుంది? బ్లాక్ మార్కెట్, వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులు, ఆదాయం అమ్మని వంటి నుంచి కింది దాకా వ్యాపారస్తులకు చేతిలో కబంధాస్తాల్లో ఉంది. దీన్ని ఏలేటోళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 10 ఏళ్ళు పరిపాలనలో ఉన్నటువంటిది బీజేపీ ప్రభుత్వం. దీనికి ప్రతిఘటించకపోతే మనకు ఇవాళ ప్రైవేట్ శక్తులు ఉంటుంది. కాబట్టి రానున్న రోజులు చైతన్యం కావడానికి కోసం నేను చెప్తున్నాను. అంత దీన్ని ఎక్కువ ఉపన్యాసం కాదు, చైతన్యం కావడానికి మనం నేర్చుకోవాలా. మీకు క్లాసులు పెడతాం, క్లాసులలోకి రావాలా. జిల్లా క్లాసులు ఉంటాయి, ఆ క్లాసులలో ఇవన్నీ కూడా సందర్భాలు చెప్తా ఉంటారు.
మన మారుతున్న పరిణామం, మార్క్సిజం, లెనినిజం, కార్మికుల వ్యత్యాసాలు, మన పరిపాలన, రానున్న రోజులు ఎట్లా, భవిష్యత్తు ఎట్లా, ఇవన్నీ కూడా చర్చ జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్క క్లాస్కు అటెండ్ అయితే మీకు పూర్తి వివరాలు తెస్తే ఇక్కడ ఇప్పుడు చెప్పడం సరైనది కాదు. కాబట్టి మనంతా కూడా తప్పనిసరిగా రానున్న రోజుల్లో నరసన్న గారి ఆశయాలను కొనసాగిస్తూ మన హక్కుల కోసం ఎవరైతే పోరాటం చేస్తారో నాయకులు ఆ నాయకులు స్మరించుకుంటూ ముందుకు సాగుదాం. వారి ఆశయ సాధన కోసం మనందరూ కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి నాకు ఈ అవకాశం కల్పించిన కొండాపూర్ మరి మన పార్టీ నాయకత్వానికి, ఈ మండల నాయకత్వానికి పేరు పేరున విప్లవాభివందనాలు చేస్తూ కామ్రేడ్ సిద్ధగిరి నరసన్న నరసన్న గారి ఆశయాలను, నరసన్న గారి ఆశయాలను